యెస్. ఇప్పటి నుంచి టఫ్‌నెస్ పెరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు వేరు, ఇప్పుడు వేరు. యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. 20+ మీరు అటెంప్ట్ చేయగలుగుతున్నారంటే యూ ఆర్ గుడ్. బట్ యెస్, అంతకంటే ఎక్కువ చేస్తానంటే డూ కామెంట్ ఇన్ ద చాట్ బాక్స్ బికాజ్ ఐ కెన్ నో యూ బెటర్. సో దట్ ఎక్స్‌ట్రా ఏమన్నా వాల్యూ యాడెడ్ కూడా నేను మీకు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నౌ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ మీనింగ్‌ఫుల్ సెంటెన్స్. ఐ కాంట్. ఎప్పుడన్నా కాంట్, క్యాన్, కుడ్, విల్, వుడ్, షాల్, షుడ్ తర్వాత మెయిన్ వర్బ్ రావాలి. వర్బ్ వచ్చేటివి ఏమున్నాయి? ఇది, ఇది, ఇది. అంతే ఈ రెండే. రీహోమ్డ్, బేర్. ఐ కాంట్ రీహోమ్డ్. ఐ కాంట్ క్యాన్ వచ్చిన తర్వాత V1 వస్తుంది. ఐ కాంట్ బేర్. సో ఏ తర్వాత జీ. ఏ తర్వాత జీ ఎక్కడుంది? ఇక్కడుంది. ఆర్ట్ అయిపోయింది. రైట్. అంతే. ప్యాసివ్ వాయిస్. ప్రైజ్డ్. ద టీచర్ ప్రైజ్ ద స్టూడెంట్స్. ద స్టూడెంట్స్ ఇక్కడికొస్తారు. స్టూడెంట్స్ ప్లూరల్ కాబట్టి వర్ ప్రైజ్డ్. ద స్టూడెంట్స్ వర్ బీయింగ్ వచ్చింది. ద స్టూడెంట్స్ వర్ ప్రైజ్డ్ బై ద టీచర్ ఫర్ దేర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. 1. ఇండైరెక్ట్ స్పీచ్. విల్ బీ ఇన్‌స్టాల్డ్. విల్ కాస్త వుడ్ బీ ఇన్‌స్టాల్డ్ వస్తుంది. రైట్. ద ప్రిన్సిపల్ ద నెక్స్ట్ వీక్. ద నెక్స్ట్ వీక్ కాస్త ద ఫాలోయింగ్ వీక్ అయిపోతుంది. ఇది తప్పు. రైట్. వుడ్ బీ ఇన్‌స్టాల్డ్ అన్నిట్లోనూ ఉంది. ఇది వుడ్ హ్యావ్ బీన్ ఉంది. తప్పు. ద ప్రిన్సిపల్ సెడ్ దట్ అ బయోమెట్రిక్ డివైస్ వుడ్ బీ ఇన్‌స్టాల్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ వీక్. ఇక్కడ ఫ్రమ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఫ్రమ్ రావాలి. ఇక్కడ ఫార్ ఉంది. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నంబర్ 3. గుడ్ వన్. యాంటనిమ్. కౌంటర్‌ఫీట్. కౌంటర్‌ఫీట్ నోట్స్ అనేటివి మీరు బ్యాంకింగ్‌లో ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది. ఇఫ్ నాట్ యువర్ బ్యాంకింగ్ యాస్పిరెంట్ ఆల్సో లేదనుకున్నా కూడా మామూలు కరెంట్ అఫైర్స్ చదివిన కౌంటర్‌ఫీట్ నోట్స్ అంటాం. దీని యొక్క ఆపోజిట్ ఇస్ ఆథెంటిక్. 2. రైట్. ఎర్రర్ ఉండేది కనుక్కోండి. హైకింగ్ అక్రాస్ యాన్ హిమాలయాస్. ఎప్పుడన్నా హిమాలయాస్‌కి ఏ ఆర్ యాన్ ది రావచ్చు ఓకే. కానీ ఏ ఆర్ యాన్ వస్తుందా? నో. అన్నోన్‌కి ఏ ఆర్ యాన్ వస్తుంది. కాబట్టి దిస్ ఆన్సర్ ఆప్షన్ నంబర్ 2. హైకింగ్ అక్రాస్ ద హిమాలయాస్. మౌంటైన్ రేంజెస్‌కి. పాసివ్ వాయిస్. వుడ్ యూ రిపేర్ ద బైక్? యూ రిపేర్ ద బైక్. కాబట్టి ఇది ఇక్కడికొచ్చేస్తుంది. వుడ్ ద బైక్ బీ రిపేర్డ్. వుడ్ ద బైక్ బీ. ఇక్కడ బీ లేదు. వుడ్ ద బైక్ బీ రిపేర్డ్ బై యూ. ఆన్సర్ 4. గివ్ ఎన్ ఇడియం. బ్రేక్ అ లెగ్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ మన ఛానల్‌లో మనం డిస్కస్ చేయబడింది అండ్ మళ్ళీ వచ్చింది ఇదే. మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అవే వస్తున్నాయి. అండ్ ఐయామ్ నాట్ ఎగ్జాగరేటింగ్ ఆర్ వాట్ ఈస్ దిస్ ఇదేదో చెప్పట్లే. ఆల్రెడీ జరిగిపోయిన విషయం చెప్తున్నా. ఇది మనం డిస్కస్ చేసాం. దట్ మీన్స్ విషింగ్ అ గుడ్ లక్. బ్రేక్ అ లెగ్ అంటే విషింగ్ అ గుడ్ లక్. ఆపోజిట్ అని. బ్రేకింగ్ అ లెగ్ ఈస్ అ పాజిటివ్ థింగ్ అని నేను చెప్పాను. ఇఫ్ యూ రిమెంబర్ డూ కమెంట్ ఇట్. నౌ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. నో లాంగర్ ఎగ్జిస్టెన్స్ ఆర్ ఇన్ యూజ్. అబ్సొలీట్. నీతు సింగ్ వాల్యూమ్ 1 అరిహంత్. One word substitute. Book written by an author on his own life. Autobiography. Arihant Neetu Singh Volume 1. Incorrectly spelled word. Abstain. ఇదే. ABSTAIN. అబ్స్టెయిన్ అంటే మనల్ని మనం ఆపుకోవడం. సపోజ్ సిగరెట్ తాగాలి కొంతమంది. కానీ మానేయాలనుకుంటారు. అప్పుడు యు ఆర్ అబ్స్టెయినింగ్ యువర్ సెల్ఫ్. రైట్. OBSTAN అనేది లేదు. ABSTAIN అనేది ఉంది. కాబట్టి ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ ఇది. డిపెండెన్స్, రెజోనేట్, ఇంటెగ్రిటీ 3 కరెక్టే. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. అ పర్సన్ హూ ఫిజికల్లీ ట్రావెల్స్ ఇన్ స్పేస్. ఆస్ట్రోనాట్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. మళ్ళీ ఇవన్నీ నీతు సింగ్ వాల్యూమ్ 1లో ఉన్నాయి. నౌ డస్ నాట్ హ్యావ్ స్పెల్లింగ్ ఎర్రర్. ఏ వేరైటీ ఇది కరెక్టే. ఆఫ్ లాంగ్వేజెస్ ఆర్ స్పోకన్ ఇన్ ఇండియా. వేరైటీ ఇది తప్పు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నంబర్ 2. పాస్ట్ టెన్స్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్ చేయమంటున్నాడు. ఐ డాష్ హెడేక్ అర్లియర్ బట్ ఐ ఫీల్ ఫైన్ నౌ. ఓకే. ఐ హ్యాడ్ ఎ హెడేక్ పాస్ట్ టెన్సే. పాస్ట్ టెన్స్ కాదు. ఇది కూడా ఉంది. రైట్. ఐ వాజ్ హ్యావింగ్ కూడా కరెక్ట్ అయిపోతుంది. కానీ ఇక్కడికి ఆన్సర్ ఏంటి అనంటే పాస్ట్ టెన్స్‌లో చేయాలి అనంటే ఇక్కడ హ్యాడ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్‌లో మీరు చెప్పాలి అంటే రైట్. ఐ హ్యావ్ ఎ హెడేక్ అనాలి. దీన్ని పాస్ట్ టెన్స్‌లో చెప్తే హ్యావ్ కాస్త హ్యాడ్ అయిపోతుంది. ఆన్సర్ ఇది కాదు. ఇది ఐ హ్యాడ్ ఎ హెడేక్ ముందు ఉన్నింది. ఉంటూ ఉన్నింది కాదు. ఉంటూ ఉన్నింది అనంటే వాజ్ హ్యావింగ్ వచ్చేది. నాకు ఉన్నింది. హెడ్‌ఏక్ ఉన్నింది. నిన్న నాకు హెడ్‌ఏక్ ఉన్నింది అని అంటారా? ఉంటూ ఉన్నింది అంటారా? ఉంటూ ఉన్నింది కాదు. ఇట్ ఈస్ ఉన్నింది. హ్యాడ్. దట్స్ ఇట్. అండర్‌లైన్డ్ ఇడియం. హ్యూ అండ్ క్రై. హ్యూ అండ్ క్రై అనంటే ఎంప్లాయీస్ మేడ్ హ్యూ అండ్ క్రై అనంటే ప్రొటెస్ట్ సంథింగ్. ఏదన్నా గాని మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారంటే యూ ఆర్ మేకింగ్ ఎ హ్యూ అండ్ క్రై. ప్రొటెస్ట్ సంథింగ్. ఇది అగైన్ పీవైక్యూ. ఇది కూడా పీవైక్యూ. యెస్. అందుకే పీవైక్యూస్ ఇంపార్టెంట్. పాసివ్ వాయిస్ కన్వర్ట్ చేయమంటాడు. క్లోజ్ ద కర్టెన్స్. లెట్ ద కర్టెన్స్ బీ క్లోజ్డ్. లెట్ ద కర్టెన్స్ ఇది కాదు. ఇది కాదు. బీ క్లోజ్ ఉంది. లెట్ ద కర్టెన్స్ బీ క్లోజ్డ్. ఆన్సర్ ఆప్షన్ నంబర్ 2. కాంప్రహెన్షన్.
ద రోడ్ టు సక్సెస్ ఈజ్ నాట్ డాష్ ప్యారలల్ స్ట్రైట్ పర్పెండిక్యులర్ ఈవెన్. ఏది కరెక్టో మనకు తెలియట్లా, అందుకే ఏం చేయాలి, ఇక్కడ నుంచి ముందుకెళ్ళాలి. దేర్ ఈజ్ ఎ కర్వ్ కాల్డ్ ఫెయిల్యూర్. కర్వ్ ఉంది అనంటే దిస్ ఈజ్ స్ట్రైట్. ఆన్సర్ ఇస్ స్ట్రైట్. ద రోడ్ టు సక్సెస్ ఈజ్ నాట్ స్ట్రైట్. స్ట్రైట్ పాత్ కాదు, దెర్ ఈజ్ ఎ కర్వ్ కాల్డ్ ఫెయిల్యూర్. సో ఆన్సర్ ఇస్ స్ట్రైట్. అది ఎట్లా తెలుస్తుంది, ఇక్కడికి ఆపేస్తే తెలియట్లా, ఇది చదివి ఇక్కడికి వస్తే అప్పుడు తెలుస్తుంది, బికాస్ ఆఫ్ దిస్ కర్వ్. రైట్. Failure, loop called confusion, speed bumps called friends, caution lights called family, and you dash have flats called job. Flat unde life enti? Flat called jobs. What is this? Flat. And you dash have flats. You ought to, you will, you dare, you should. You will have flats కాల్డ్ జాబ్స్. ఎప్పుడన్నా కానీ రోడ్ టు సక్సెస్ అనేది ఒక స్ట్రైట్ లైన్ కాదంట, మలుపులు ఉంటాయన్నమాట. ఈ మలుపుల్లో ఫ్లాట్స్ కూడా ఉంటాయన్నమాట. వాట్ ఈస్ దట్ ఫ్లాట్ కాల్డ్? జాబ్. బట్ డాష్ యూ హ్యావ్ అ స్పార్క్ కాల్డ్ డిటర్మినేషన్, రైట్? బట్ డాష్ యూ హ్యావ్ ఎ బట్ అనేది వచ్చింది అని అంటే ఒకవేళ, అంటే ఇఫ్ యూ హ్యావ్ అ స్పార్క్ కాల్డ్ డిటర్మినేషన్. ఎందుకంటే బట్ అండ్ యూ హ్యావ్ అ డిటర్మినేషన్, వెదర్ యూ హ్యావ్ అ డిటర్మినేషన్, సో అంటే కంక్లూడ్ చేస్తున్నారు. ఈ మూడు కాదు. ఇఫ్ యూ హ్యావ్ అ స్పార్క్ కాల్డ్ డిటర్మినేషన్, అన్ ఇంజిన్ కాల్డ్ పర్సవరెన్స్, ఇన్సూరెన్స్ కాల్డ్ ఫెయిత్, అండ్ అ డ్రైవర్ కాల్డ్ గాడ్ విల్ మేక్ ఇట్ డాష్ అ ప్లేస్ కాల్డ్ సక్సెస్. Will make it, although, will make it to, will make it all, through, will make it until. Until అంటే టైం గురించి, త్రూ అని అంటే దారి గురించి, ఆల్దో అని అంటే అది కాకుండాని. విల్ యూ విల్ మేక్ ఇట్ టు ఏ ప్లేస్ కాల్డ్ సక్సెస్. ఆన్సర్ టు ఏ ప్లేస్ కాల్డ్ సక్సెస్. సో యూ విల్ మేక్ ఇట్ టు అ ప్లేస్ కాల్డ్ సక్సెస్ అంటే మీరు ఇవన్నీ ఉన్నాయంటే, ఇట్లాంటిది దేవుడు, ఫెయిత్, ఇవన్నీ ఉన్నాయంటే యూ విల్ మేక్ ఇట్ టు అంటే మీరు అక్కడికి వెళ్తారు. వాట్ ప్లేస్ కాల్డ్ సక్సెస్. In spite of all our planning and preparation, dash challenges are certain to arise. Dash challenges: unsatisfactory, uneasy, unexpected, ungracious. Unexpected. మనం ఎంత ప్లాన్ అండ్ ప్రిపరేషన్ చేసినా అన్ఎక్స్పెక్టెడ్ ఛాలెంజెస్ ఆర్ సర్టెన్, ఖచ్చితంగా వస్తాయి, టు అరైస్. ఈజీ వన్. ఇదంతా చదవండి. ఇక్కడ మీకు ఏమైపోతుంది, మీ 25/25 దెబ్బతీసే క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి, అండ్ మీ టైం వేస్ట్ చేసే కూడా ఉన్నాయి. కరెక్ట్ సమ్మరీ ఆఫ్ ద గివెన్ ప్యాసేజ్. మీరు బాగా చదివితే ఇదంతా రైట్. ద ఆర్గనైజేషన్స్ ప్రిపేర్డ్ జీహెచ్ఐ విత్ అన్క్వశ్చనబుల్ క్రైటీరియా టేకెన్ ఆల్ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్ అంట. రైట్. మీరు బాగా చదివితే వేర్ ఇస్ ఇట్. జీహెచ్ఐ రిపోర్ట్ టేక్స్ ఇండియా డేటా ఫ్రమ్ అవర్ ఓన్ సో అండ్ సో అంటే ఇట్ ఈస్ అ లిమిటెడ్ వన్. ఇఫ్ ఇట్ ఈస్ అ లిమిటెడ్ వన్, ఇది ఆల్ థింగ్స్ ఇన్ టు కన్సిడరేషన్ కాదు, ఇది కాదు. నెక్స్ట్ ఇది చూడండి. ప్రైమర్లీ బేస్డ్ ఆన్ చిల్డ్రన్స్ హైట్ వెయిట్, ద నేషన్స్ జీహెచ్ఐ 2022 వాస్ క్యాల్కులేటెడ్. సో ఇండియాస్ ప్లేస్ వాస్ 107, విచ్ ఇస్ క్వశ్చనబుల్. మీరు బాగా చూడండి ఇక్కడ. వేర్ ఈజ్ ఇట్? చైల్డ్ వేస్టింగ్ రేట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ సో అండ్ సో. 2 స్టాండర్డ్ డీవియేషన్స్ ఉన్నాయి బిలో ద రెఫరెన్స్ weight for a 5-year-old. The argument is that if a children is not tall enough, if a children is not tall enough or do not weigh enough, it is an indicator of national hunger. Right? In these parameters, India scored poorly. Hence, this slippage is in rank is there. ఇది కరెక్ట్. దీని ప్రకారం ఇంకోటి చూస్తాం. జీహెచ్ఐ రిపోర్ట్ ఈస్ గుడ్ విత్ పర్ఫెక్ట్ లాంగ్వేజ్ బట్ పిక్చర్స్ ఆర్ నాట్ బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ అంట. ఇక్కడ నుంచి ఇండియా అవుట్ ఆఫ్ ఓకే, ఇక్కడ చూడండి. ఇట్ హ్యాస్ బ్యూటిఫుల్ పిక్చర్స్ సచ్ యాజ్ ఆఫ్రికన్ ఫార్మ్ ఉమెన్ హోల్డింగ్ వెజిటేబుల్స్ అండ్ సో అండ్ సో. జీహెచ్ఐ రిపోర్ట్ గురించి. సో జీహెచ్ఐ రిపోర్ట్లో బ్యూటిఫుల్ పిక్చర్స్ ఉన్నాయి కాబట్టి ఇది తప్పు. నెక్స్ట్, చైల్డ్ గ్రోత్ ఈస్ ఇంపార్టెంట్ త్రూ ఇండియా అండ్ హార్డ్ టు కంబాట్ సో అండ్ సో. వెన్ ఇట్ ఈస్ అడ్రస్డ్, ఇండియా విల్ నాట్ బీ అ హంగర్ కంట్రీ. నో. ఇక్కడ చూడండి. ఇట్ టేక్స్ జీహెచ్ఐ రిపోర్ట్ ఇది తీసుకుంటుంది. ఇన్ టర్న్ హెల్త్ అండ్ వెల్ఫేర్ మినిస్ట్రీ సర్వేయింగ్ సీజబుల్ శాంపుల్ ఓవర్ 6 సో ఇన్ 700+ పేజ్ సర్వే రిపోర్ట్ డేటా ఆఫ్ ఇండియాస్ child stunting and child wasting rates. It says 36% of kids and 90% of children are wasted, some of the highest values in the world. Put this into data spreadsheet. India will rank low behind North Korea. We are a starving nation. Will not be a hunger country. How? No. ఇది తప్పు. ఆన్సర్ ఒకటే ఒకటి రైట్ ఉంది. కరెక్ట్ సమ్మరీ ఇస్ దిస్. ఒకే ఒక ఆప్షన్ కరెక్ట్ వచ్చి అదే సమ్మరీ లాగా అడిగాడు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్యాసేజ్ బ్రదర్. నౌ సెలెక్ట్ ద టోన్ ఆఫ్ లాస్ట్ లైన్. వీఆర్ స్టార్వింగ్ నేషన్. రైట్, వీఆర్ అ స్టార్వింగ్ నేషన్. దో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ చదువుతారు ఇండియా హ్యాస్ ర్యాంక్డ్ బిహైండ్ అంటే వీళ్ళ దానికంటే వెనకలుగా వాట్ ఇస్ దిస్ ర్యాంకింగ్ వచ్చినా పీపుల్ డోంట్ రియలీ లైక్ డిగ్గింగ్ త్రూ ద యాక్చువల్ రిపోర్ట్స్ ఆఫ్ మెథడాలజీ సో అండ్ సో. రైట్, ఇది రిపోర్ట్ గురించి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది స్టాండర్డ్ డీవియేషన్స్, పిల్లల యొక్క ఇండెక్స్ ప్రివలెన్స్ ఆఫ్ సో అండ్ సో అనేది, అండర్ నరిష్మెంట్ అనే దాని గురించి వస్తుంది. జీహెచ్ఐ రిపోర్ట్ గురించి చెప్తుంది ఇక్కడ.
ఫ్యాక్చువల్స్ చెప్తాయి. ఇంతే. ఇంతే 4 పారాలు, 4 ప్యాసేజ్‌లు, డబ్బాలు. వీఆర్ స్టార్వింగ్ ఎ నేషన్ అంటే పాథటిక్ కాదు. అంటే మనం బాధపడాల్సిన అవసరం లే. రియలిస్టిక్ కూడా కాదు. ఎందుకంటే ఇవి మొత్తం యాక్చువల్ ఫిగర్స్ కాదు. రిలీజియస్ కాదు సంబంధించింది. ఐరానికల్లీ మన దగ్గర అన్నీ ఉన్నా వి ఆర్ ఎ స్టార్వింగ్ నేషన్ అని. సో, ఇట్ ఈస్ ఐరానిక్. వి ఆర్ ఎ స్టార్వింగ్ నేషన్ అనే దానికి టోన్ ఈస్ ఐరానిక్. ఏ అంటే ఎంత చేసినా ఇండియాలో అన్నీ ఉన్నా గూడా వాట్ ఈస్ దిస్? ఐరానికల్లీ వి ఆర్ ఎ స్టార్వింగ్ నేషన్. దట్స్ ఇట్. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈస్ నాట్ మెన్షన్డ్ బెటర్ దాన్ జీహెచ్ఐ? ఇక్కడే ఇచ్చాడు కదా! సింపుల్. ఇండియా బిహైండ్ నార్త్ కొరియా, ఇథియోపియా, సూడాన్, రవాండా అండ్ నైజీరియా, కాంగో. ఇక్కడేముంది? సూడాన్ ఉందా లేదా? సూడాన్ ఉంది. ఇథియోపియా ఉందా లేదా? ఇథియోపియా ఉంది. ఇథియోపియా, సూడాన్. నార్త్ కొరియా ఉందా? నార్త్ కొరియా ఉంది. సో, ఇథియోపియా, సూడాన్, నార్త్ కొరియా ఉన్నాయి. ఈ 3 ఉన్నాయి. ఇది లేదు. ఇదే ఆన్సర్. వెరీ గుడ్. ఇన్ విచ్ కంట్రీ ఈస్ ద ఆర్గనైజేషన్ వెల్త్ హంగర్ లైఫ్ బేస్డ్? ఇక్కడే ఇచ్చాడు కదా! ఎక్కడుంది? ఇక్కడ ఉంది కదా! కన్సర్న్ వరల్డ్ వైడ్ వెల్త్ హంగర్ లైఫ్. ఎన్‌జీఓస్ ఫ్రమ్ ఐర్లాండ్ అండ్ జర్మనీ రెస్పెక్టివ్‌లీ. రెండోది ఇచ్చినాడు కాబట్టి రెండోది జర్మనీ. రెస్పెక్టివ్‌లీ అన్నందుకు. ఆన్సర్ ఇస్ జర్మనీ. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి యాక్సెప్టెడ్ యాస్ జనరల్ పబ్లిక్ ఇన్ ఇండియా రిగార్డింగ్ జీహెచ్ఐ? 19% ఆఫ్ ఇండియా చిల్డ్రన్ ఆర్ వేస్టెడ్ అంట. వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ దట్ ప్రిపేర్ ఈస్ ఫ్రమ్ ఐర్లాండ్. జీహెచ్ఐ రిపోర్ట్ ఇండియా టేక్స్ ఫ్రమ్ నేషనల్ హెల్త్ సర్వే. ఇఫ్ అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ టాల్ ఎనఫ్ అండ్ డూ నాట్ వెయ్ ఎనఫ్ ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ ఆఫ్ నేషనల్ హంగర్. ఆన్సర్ ఇస్ దిస్. ఎందుకు? సింపుల్. ఇక్కడ ఇచ్చేటివి ఉందా? ద ఆర్గ్యుమెంట్ ఈస్ దాట్ ఇఫ్ అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ టాల్ ఎనఫ్ అండ్ డూ నాట్ వెయ్ ఎనఫ్ ఇట్ ఈస్ అ ఇండికేటర్ ఆఫ్ నేషనల్ హంగర్. రైట్? ఇన్ దీస్ పారామీటర్స్ సారీ, ఇక్కడి వరకు ఓకే. ఇంతవరకు ఓకే. ఓకే. ఇక్కడ చూడండి. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ర్యాంకింగ్స్ ఆర్ క్వెషనబుల్. రైట్? 4 క్రైటీరియా యూజ్డ్ టు డిటర్మైన్ సో అండ్ సో ఈవెన్. రైట్? ఇవన్నీ వీళ్ళెవరు? ఇండియన్స్ అనేవాళ్ళు వాట్ ఈస్ సొసైటీ అనేది ఒప్పుకోలికి రెడీగా లేదు. ఇఫ్ అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ టాల్ ఎనఫ్ సో అండ్ సో ఇట్ ఈస్ అన్ ఇండెక్స్ ఆఫ్ ఆర్ ఇండికేటర్ ఆఫ్ నేషనల్ హంగర్. దిస్ కెనాట్ బి యాక్సెప్టెడ్ బై ద జనరల్ పబ్లిక్ ఇన్ ఇండియా రిగార్డింగ్ జీహెచ్ఐ. రైట్? ఇక్కడ ఇచ్చాడు కదా! దీంట్లో ఇచ్చాడు. రైట్. దిస్ ఈస్ ఇట్. బై దిస్ వీ కమ్ టు నో దట్ దిస్ 90% ఇదంతా తప్పు. రైట్? మీరు చదివితే మీకు అర్థమైపోతుంది. రైట్. దాన్ని నేను మళ్ళీ ఇక్కడ ప్రూవ్ చేయాలంటే మీ టైం వేస్ట్ అవుతుంది. దానికంటే ఇంకొక వాట్ ఈస్ దిస్? యెస్. ఇది చెప్పమంటే చెప్పేస్తా, దాంట్లో ఉంది. ఇక్కడ చూడండి. వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ దట్ ప్రిపేర్ జీహెచ్ఐ ఫ్రమ్ ఐర్లాండ్ అంట. ఫ్రమ్ ఐర్లాండ్. యెస్. జీహెచ్ఐ. రిపోర్ట్ రిలీజ్డ్ బై సో అండ్ సో. రైట్? అంజోస్ ఈజ్ ఐర్లాండ్. ఓకే. కానీ ఇది యాక్సెప్టెడ్. కెన్నాట్ బి యాక్సెప్టెడ్ అడుగుతున్నా. 90% ఆఫ్ ఇండియన్ చిల్డ్రన్ ఆర్ వేస్టెడ్. ఇక్కడెక్కడో ఉండింటుంది. 19% ఆఫ్ వేస్టెడ్. ఇది యాక్సెప్టెడ్. నెక్స్ట్. జీహెచ్ఐ రిపోర్ట్ టేక్స్ ఇండియా డేటా ఫ్రమ్ ఎన్‌హెచ్‌ఎస్ యాప్. ఇక్కడ నుంచి జీహెచ్ఐ రిపోర్ట్ టేక్స్ ఇండియా ఫ్రమ్ ఓన్ ఎన్ఎఫ్‌హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఇది సో అండ్ సో. సో, ఇది కూడా ఇచ్చింది. ఇది ఇవ్వబడింది అండ్ యాక్సెప్టెడ్. ఇదొక్కటే నాట్ యాక్సెప్టెడ్. అదే ఇచ్చాడు ఇక్కడ. చూపించాను కదా! ఇదిగోండి. ఇంతే. దిస్ ఈస్ ఇట్. దిస్ ఈస్ ఆల్. బై దిస్ మీ 25 అవుట్ ఆఫ్ 25 ఎందుకు రావట్లేదు? యూ హ్యావ్ టు టెల్ మీ ఔట్ ఇన్ యువర్ కామెంట్ సెక్షన్. ఇఫ్ నాట్ ఆల్సో ఇట్ ఈస్ యువర్ దిస్ వన్. గుడ్ డే. బై.